Let's turn to the other big story tonight. The first confirmed case of novel coronavirus reported from Kerala. హలో శృతి అమ్మా టీవీ చూస్తున్నారా? చూస్తున్నా. వచ్చేస్తారా మరి? ఇక్కడ కూడా లాక్డౌన్ అంటున్నారు. అమ్మ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇట్స్ ఓకే. న్యూస్ చూస్తున్నారా? లాక్డౌన్ అంట కదా, అంటే మీరు కూడా ఇక్కడికి వచ్చేస్తే అందరూ ఒక చోట ఉండొచ్చు కదా. ఏంటి వచ్చేసేయండి. ఇట్స్ ఓకే నాన్న. ఒక్క నిమిషం, అమ్మ మాట్లాడుతుందట, మాట్లాడు. హలో, డోంట్ వరీ అమ్మా, ముందెళ్ళి సరుకులు తెచ్చుకున్నానా, తర్వాత ఏదో ఒకటి ఆలోచిద్దాం. నేను చూసుకుంటాలే అమ్మా. జాగ్రత్త నానా, ఉంటాను. ఓకే. మ్యాంగో జ్యూస్. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లాక్డౌన్ అంటే హనీమూనే కదా. చలో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా, గ్రాసరీస్కి వెళ్దాం. హే, ఎవరితను? క్లాస్మేట్. హే, వాట్ ద హెల్, క్లాస్మేట్ అని పరిచయం చేస్తావేంది? నేను నీ బాయ్ ఫ్రెండ్ని. అట్లీస్ట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పరిచయం చేయవచ్చు కదా. అసలు నేను ఎంత లవ్ చేసినా నాలుగు ఎవడని లవ్ చేస్తాడా శృతి? జస్ట్ మిస్ బ్రో. బ్రోనే కదా. అసలు నీ ప్లేస్ అనే ఉండాల్సింది. నా ఫేట్ కర్మగాలి సంక నాకి ఇట్లున్నా. అస్సలు తందాన్ని మిస్ అయిపోయినా బ్రో. ఎంత ఊహించుకున్నా నా లైఫ్ మొత్తం నీతోనే అనుకున్నా. కానీ బ్రో, ప్రజెంట్ ఫ్యూచర్ నీదేమో, కానీ పాస్ట్ మొత్తం నాదే. బై ద వే, ఐఎమ్ ఆర్య. నీ పేరు? హర్ష. నైస్ నేమ్. కానీ బ్రో ఏంది మన ఇద్దరికి దగ్గర పోలికలు ఉన్నాయి. సేమ్ టు సేమ్ ఉన్నవని చేసుకున్నావు కదా. యూ నాటి బ్రో. ఒక 2 మినిట్స్ నీ వైఫ్ కాదనుకో, ఎంతైనా పాత బాయ్ ఫ్రెండ్ కదా. శృతి, ఐ రియలీ మిస్ యూ. మీ అమ్మ నాన్న ఒప్పుకోలే, ఏం చేస్తాం, సరే అని దూరం ఉన్నా. కానీ ఇప్పుడు మళ్ళా కలిసినాం చూడు, దేవుడు ఉన్నాడు శృతి. నీకు పెళ్ళయ్యడికి రావడం, నేను అదే అపార్ట్మెంట్లో ఉండడం, నిన్ను కలవడం, వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్. నీకు గుర్తుందా, మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ ఊరికి వెళ్తే మీ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యి అదే ఊరికి వచ్చారు. మనం ఎప్పుడు దూరం వెళ్ళాం, ఎప్పుడు కలిసే ఉన్నాం. ఎనీవేస్, నా షాపింగ్ నేను చేసుకుంటా. బాయ్ శృతి. బాయ్ బ్రో. మళ్ళా కలుద్దాం, సేమ్ అపార్ట్మెంటే కదా. హే బ్రో, వెయిట్, నేను కూడా వస్తున్నా. వెరీ లక్కీ బ్రో. ఏమన్నుందా బ్రో ఇల్లు శృతి లెక్క? ఇల్లుని చూసి పెళ్ళి చేసుకున్నావులే. డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా బ్రో రిఫ్రెష్ గానికి? శృతికి ట్రాపికానా అంటే మస్తు ఇష్టం బ్రో. శృతి కూడా నాకెప్పుడు చెప్పలేదే. అన్నీ చెప్పరు బ్రో, మనమే తెలుసుకోవాలి. షీ లవ్స్ ట్రాపికానా బ్రో. ఒక బాడీలో బ్రీజర్ కూడా తాగింది. బ్రీజరా? షీ లవ్స్ క్యాన్బెరీ బ్రో. మా బ్యాచ్ మొత్తం మస్తు ఎంజాయ్ చేస్తుండే బ్రో. కలిసి సినిమాలకు పోతుండే,
పబ్బుల కూతుండే మస్తు లవ్ చేసిన బ్రో, వర్కౌట్ కాలే. ఇంత అందమైన అమ్మాయిని లవ్ చేసినాక వేరే అమ్మాయిని ఎట్లా పెళ్లి చేస్తా బ్రో? అసలు ఏ అమ్మాయిని చూసినా నచ్చుతలే బ్రో. ఫిక్స్ అయిపోయినా బ్రో, లైఫ్ లాంగ్ శృతిని లవ్ చేసుకుంటూ ఉండిపోతా. తన జ్ఞాపకాలతో బతికేస్తా బ్రో. అసలు ఏ అమ్మాయిని చూసిన మూడు వస్తలేదు బ్రో. నా పాస్ట్, నా ప్రజెంట్, నా ఫ్యూచర్ శృతిని అనుకున్నా, కానీ నీతో పెళ్ళైపోయింది. నా బ్యాడ్ లక్. సరే బాయ్ బ్రో, బాయ్. వావ్, బ్యూటిఫుల్ ఫిషెస్ బ్రో. హే హే, ఒక నువ్వు ఇంకో శృతి కదా? ఐ నో బ్రో. నా దగ్గర కూడా 2 ఫిషెస్ ఉంటాయి బ్రో. ఒకటి రీసెంట్గా చచ్చిపోయింది, రెండో దానికి మస్తు బోర్ కొడుతుంది బ్రో. మీతో జాయిన్ చేసుకుంటారా? అదే మీ ఫిషెస్తో జాయిన్ చేసుకుంటారా? సరే, థ్యాంక్స్ బ్రో. హే, మీ బాల్కనీ ఎక్కడా? బ్రో, ఇదే నా బాల్కనీ బ్రో. ఆడికి ఈడికి తాడేస్తే సెట్. థ్యాంక్ యూ గాడ్. నువ్వు ఉన్నావు బ్రో, నువ్వు ఉన్నావు అంతే. హే బ్రో, దేవుడా దేవుడా, తిరుమల దేవుడా. ఎస్. హే హే హే, బాయ్ బ్రో. నువ్వు బ్రీజర్ తాగుతావా? ఒక చిన్న పార్టీలో ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే సిప్ ట్రై చేశాను. నీకు ట్రాపికానా జ్యూస్ అంటే ఇష్టమా? నీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉంటే ఇంకా నేనెందుకు? అది కాదు. ఇప్పుడు నాకు కొంచెం టైం కావాలి. ఇప్పుడు ఐ నీడ్ సమ్ టైం.